కొద్దిసేపటి క్రితం ఆర్ నారాయణమూర్తి గారు హాస్పిటల్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన విషయం గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి నారాయణ గారు తన యొక్క కర్తవ్యం ఏంటో మనకు తెలిసిందే. అందరి ప్రజల్ని, పౌర హక్కులను మరి ఎవరిది వారు న్యాయంగా అనుభవించాలి. మరి మన దేశాలలో, రాష్ట్రాలలో అన్యాయం ఉండకూడదు అనే నినాదంతో తాను ఎన్నో కథలు, పాటలు, సినిమాలు కూడా చేశారు. ప్రొడ్యూసర్ వహించారు. అలాగే మ్యూజిక్ కూడా చేశారు మన ఆర్ నారాయణమూర్తి గారు. ఇప్పుడు తనకి అనారోగ్యం పాలయ్యారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ మాట విన్న అభిమానులైతే ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి ఎందుకు ఆయనకి ఇలా జరిగింది, ఎప్పుడు కూడా ఎలాంటి విషయంలో కూడా ఇష్యూస్ చూసుకొని మరి ఆర్ నారాయణమూర్తి గారు ఆరోగ్యపరంగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు. గతంలో కూడా అనారోగ్యం పాలైనప్పుడు కూడా అది సోషల్ మీడియా వేదికగా పొక్కలేదు. ఇక ఇప్పుడైతే మరి రావడంతో ఆర్ నారాయణ గారు అనారోగ్యంతో ఉన్నారని రావడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన సీజేరియన్సే ఇప్పుడు తనను అనారోగ్యం పాలు చేశాయని చెప్పి మాట్లాడుకొస్తున్నారు డాక్టర్స్. పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారట. ఇక అక్కడ డాక్టర్స్ కూడా తగిన ట్రీట్మెంట్ తనకు జరిగిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక ఏమైనా ఆర్ నారాయణమూర్తి గారు త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు నెటిజన్స్.